అక్కడ పాప పరిహారార్థ బలిగా వధించడం అనేది జరిగేది. అయితే ఇంకొక మేకను వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక వ్యక్తికి అప్పచెప్పి ఆ వ్యక్తిని అరణ్యంలోనికి ఈ మేక పిల్లని తీసుకుని వెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టమని చెప్పేవాళ్ళు. అరణ్యంలో సో అరణ్యంలో విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఆ అరణ్యంలో ఆ యొక్క మేక ఈ యొక్క అడవి మృగాలకి ఎరగా మారిపోయేది, అలా చనిపోయి ఉండేది. ఎందుకు ఒక మేకను అరణ్యంలో విడిచిపెట్టేవారు అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క పాపాలని మోసుకుపోయడానికి ఒక సాదృశ్యంగా ఆ మేకపిల్ల ఉంది కాబట్టి ఆ మేకపిల్ల ఆ యొక్క వ్యక్తి యొక్క పాపాలను మోసుకొని వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి అడవి మృగాలకి బలైపోతుంది. అయితే ఈ యొక్క 2 మేకపిల్లలు కూడా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సాదృశ్యంగా మనకు తెలియజేస్తున్నాయి. ఏ విధంగానైతే ఒక వ్యక్తి యొక్క పాపము ఒక మేకపిల్ల మీద ఆపాదించబడిందో మనందరి పాపాలు కూడా ఆ యొక్క మేకపిల్ల మీద ఆపాదించబడ్డాయి. అంటే ఆ పరిశుద్ధమైన ఆ దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆపాదించబడ్డాయి. అదేవిధంగా ఏ విధంగా ఒక మేకపిల్ల ఆ యొక్క అరణ్యంలోనికి ఆ వ్యక్తి యొక్క పాపాలను మోసుకొని వెళ్ళి అరణ్యంలో ఆ దుష్ట మృగాలకి ఏ విధంగా అయితే బలైపోతుందో అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపాలను ఆయన మోసుకొని వెళ్ళి దేవుడి యొక్క ఉగ్రత అనేటువంటి అరణ్యంలోనికి వెళ్ళి ఆయన మనందరి కొరకు ఈ యొక్క బలయ్యాడు. పిల్లరా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఒక వ్యక్తి చనిపోతే అది మనకు బాధాకరం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోతే అది మన జీవితాల్లో గొప్ప సంతోషాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకు అనంటే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించకపోతే ఈరోజు మనందరిలో ఈ సంతోషం లేకపోయేది. మనం అందరం కూడా మన పాపంలోనే చనిపోయి నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉండేవాళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనందరి కొరకు చనిపోవడం అనేది మనలో ఒక గొప్ప శుభవార్తను తీసుకొని వచ్చింది. ప్రియులారా, ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి యొక్క పాపాలను ఆయన ఏ విధంగా మోసుకొని వెళ్ళాడో, ఆయన మోసుకు వెళ్ళడం ద్వారా మనకు వచ్చింది ఏంటో ఈరోజు మనం వాక్యంలో గమనించబోతున్నాం. చూడండి, మీ యొక్క బైబిల్స్ అందరూ కూడా తెరిచి చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా ఉంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. గమనించండి, ఈ యొక్క పత్రిక అనేది పేతురు గారు రాశారు. ఈ యొక్క పత్రిక గురించి మనం ఆలోచించినట్టయితే పేతురు అపోస్తలులలో ఆయన ఒక అపోస్తలుడు. ఆయన చాలా సార్లు అపోస్తలకు బదులుగా స్పోక్ పర్సన్ గా ఆయన ఉండేవాడు. అందరి తరపున మాట్లాడేటువంటి ఒక అధికారిగా, ఒక లీడర్ గా కూడా ఈ యొక్క పేతురు ఆయన ఉండేవాడు. ఈ యొక్క పత్రిక దాదాపుగా 64 క్రీస్తు శకం 64-65 సంవత్సరంలో ఈ యొక్క పత్రిక అనేది రాయబడడం జరిగింది. ఈ పత్రిక రాస్తున్నటువంటి సమయంలో సిచ్యువేషన్ ఏంటంటే ఈ యొక్క ఆ యొక్క ఇశ్రాయేలీయులు వాళ్ళ యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క తీవ్రమైనటువంటి శ్రమలను వారు పొందుకున్నారు. ఆ యొక్క శ్రమలను బట్టి విశ్వాసులందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకి చెదిరిపోయారు. కాబట్టి పేతురు చెదిరిపోయినటువంటి విశ్వాసులకి, శ్రమల్లో ఉన్నటువంటి విశ్వాసులకి పేతురు ఈ యొక్క పత్రికని ఆయన రాస్తున్నాడు. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే బబులోనులో నుండి రాశాడు అని అంటారు. కొంతమంది చాలా మంది పండితులు ఈ యొక్క బబులోను అంటే రోమ్ అని అప్పుడు వాళ్ళు చెప్పారు. అయితే ఈ యొక్క రోమ్ను కేంద్రంగా చేసుకొని క్రైస్తవుల మీద దాడిని చేసేవాళ్ళు ఆ సమయంలో. సో ఆ పరిస్థితులలో పేతురు ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది. మరి ఈ యొక్క పత్రికను శ్రమలలో ఉన్న వారికి రాస్తూ మరి క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, శిలువను గురించి ఆయన ఎందుకు రాశాడు అంటే శ్రమలలో ఉన్న వారందరూ కూడా క్రీస్తు మన కోసం మరణించాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ప్రోత్సహింపబడతారు, బలపరచబడతారు. అదే విధంగా వారి పాపముల నుంచి విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తారు అనేటువంటి ఉద్దేశంతో పేతురు ఈ యొక్క మాటలు రాయడం జరిగింది. ఏ విధంగా అయితే శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవులకు పేతురు ఉత్తరాన్ని రాశాడో అదే విధంగా ఈ రోజు మనము కూడా ఈ యుద్ధ వాతావరణంలో, శ్రమలలో, బాధల్లో ఉన్నాం. మనమందరం కూడా అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం.
ఈ అనిశ్చిత పరిస్థితుల్లో కూడా మనము కూడా క్రీస్తు మన కొరకు మరణించాడు అని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే క్రీస్తు మన కోసం మరణించాడు అనేటువంటి గొప్ప సత్యం మనలో గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది, గొప్ప ఆదరణ ఇస్తుంది. అందుకని ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు మన కొరకు మరణించాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని మరొక్కసారి మీ అందరికి కూడా ఈ వాక్యం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మొదటి వచనంలోనే చూసినట్లయితే చాలా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. చూడండి, ఇక్కడ మ్రాను అనేటువంటి మాట మనం చూసినట్లయితే మ్రాను అంటే చెట్టు. ఈ యొక్క సిలువను వేరొక పదంగా మ్రాను అని పిలిచేవారు సిలువకి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనందరి పాపములను ఆయన సిలువ మీద మోసాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, మరొక విషయం చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మరణం గురించి ముందుగానే ప్రవక్త అయినటువంటి యెషయి ముందుగానే ఆయన ప్రవచించాడు. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వచనాల్లో యెషయి 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా ఆ యొక్క అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి ముందుగానే ప్రవచించడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే యెషయా 53వ అధ్యాయాన్ని గురించి పేతురు జ్ఞాపకం చేసుకుంటూ ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలనే తలపోసుకొని ఈ యొక్క మాటలను ఆయన రాస్తున్నాడు. అంటే పేతురు ఈ మాటలను రాస్తున్నప్పుడు ఆయన దృష్టి యెషయా 53 మీద ఉంది. యెషయా 53 గురించి ఆలోచిస్తూ ఆయన యొక్క మాటలని ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తానే అనుంది. చూడండి, ఆయన తానే తన శరీరమందు అనుంది. చూడండి, ఆయన తానే అనేటువంటి మాటని పేతురు నొక్కిపెట్టి చెప్తున్నాడు. ఎందుకనంటే మన కోసం చనిపోయింది ఒక జంతువు కాదు, మన కోసం చనిపోయింది ఒక పక్షి కాదు, మన కోసం చనిపోయింది ఇంకెవరో అనామకుడు కాదు. మన కోసం చనిపోయింది సాక్షాత్తు ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీదకి మానవునిగా వచ్చి ఆయన మన కొరకు మరణించాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఆయన తానే తన శరీరమందు అని చెప్తున్నాడు. మన కోసం మరణించింది ఎవరో కాదు, మన కోసం మరణించింది సాక్షాత్తు ఆ దేవాతి దేవుడే. ఆయన మన కొరకు మరణించాడు. చూడండి, ఆయన స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా ఆయన మన కోసం మరణించాడు. ఆయనను ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు నెట్టివేయలేదు, ఇంకా ఏదో ఆయన ఫోర్స్ ద్వారా ఆయన మన స్థానంలో మరణించలేదండి. ఆయన హృదయపూర్వకంగా, స్వచ్ఛందంగా మరణించాడు మన కోసం. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం 18వ వచనం మనం గమనిస్తే ఈ విధంగా ఉంది. 15వ వచనం యోహాను సువార్త 10, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నా. చూడండి, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్తున్నాడు. 18వ వచనంలో ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరో ఫోర్స్ చేయలేదు. ఆయన తన గొర్రెల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. పిల్లలు, నిజంగా ఆయన ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా ఆయన మన స్థానంలో ఆయన మరణించాడు. మరొక మాట గమనించండి, ఇక్కడ మనం ఈ వచనంలో చూసినట్లయితే ఆయన మోసుకొని వెళ్ళాను, మన పాపంలో ఆయన మోసుకొని వెళ్ళాను అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దీన్ని గ్రీకులో అనేపేరో అనేటువంటి ఈ మాటను ఉపయోగించారు. దీనికి అర్థం ఏంటంటే ఒక అపారమైనటువంటి బరువు, భారీ బరువు, ఎంతో తీవ్రతతో కూడినటువంటి బరువు అని అర్థం. చాలా బరువు, మోయలేని బరువు, ఆ అర్థాన్ని ఇచ్చేటువంటిది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన ఏం చేశారంటే మనము మోయలేని బరువును ఆయన మోసాడు. అపారమైన భారీ బరువుని ఆయన మన కొరకు ఆయన మోసాడు అనే మాట ఈ యొక్క చిన్న మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క భారం ఎంత తీవ్రమైనది, మన పాపం యొక్క తీవ్రత ఎంత బాధకరమైనదో చూస్తే
రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూడండి, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఎంత బాధ గుండా వెళుతుందో మనందరికి కూడా తెలుసు. వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో మూలుగుతూ ఉంటారు. అది తట్టుకోలేనటువంటి బాధ, వివరించలేనటువంటి బాధ. కానీ ఈ సర్వ సృష్టి ఈ పాపం వల్ల ములుగుచూ ఉంది, బాధపడుతూ ఉంది. ఈ పాపం యొక్క తీవ్రతను బట్టి ఎప్పుడు ఇక నూతన సృష్టిగా మారాలా అని వెయిట్ చేస్తూ ఉంది. ఈ సర్వ సృష్టి అంతా కూడా ఈ పాపం బట్టి, పాప తీవ్రతను బట్టి, ఈ పాప భారాన్ని బట్టి ములుగుచూ ఉంది, నూతన సృష్టి కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రియులారా, మన పాపం అనేది చాలా భారమైనది, చాలా తీవ్రమైనది. గమనించండి, పాపం ఒక మనిషిని కాదు, మనందరినీ కాదు, ఈ పాపం అనేది సర్వ సృష్టినే భారంగా చేసేసింది. సర్వ సృష్టి అంతా కూడా ఈ పాపం వల్ల మోయలేని భారాన్ని భరిస్తూ ఉంది. మన పాప భారం అనేది చిన్నది కాదండి. ఈ సృష్టి అంత మూలిగి అంత బరువైనది మన పాప భారం. నిజంగా ఈ పాప భారం దాన్ని మనం మోయలేం. అందుకనే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ పాప భారాన్ని ఆయన మన స్థానంలో మన కొరకు మోసాడు. దేవుడు ఎన్నుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన మీద మోసారు. నిజంగా మన పాప భారం మనం మోయలేనంత బరువైనది, మన పాప శిక్ష మనం భరించలేనంత తీవ్రమైనది, మన పాప స్వభావం మనం ఊహించలేనంత కంటే ప్రమాదకరమైనది. చాలాసార్లు మనం పాపాన్ని చాలా చిన్నగా చులకనగా చూస్తుంటాం. కానీ ప్రియులారా, ఇది కేవలం చిన్న పాపం కాదు, ఇది మన ఆత్మను నశింపజేసేటువంటి మహావ్యాధి. ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఇది మన మనస్సును, మన మనుషులందరినీ కూడా బంధించేటువంటి ఒక బానిసత్వం. ప్రియులారా, ఇది కేవలము బయట జరిగేటువంటి కార్యాలు కాదు. పాపం అనేది మన లోపల కూడా ఉంది. మన హృదయం లోపల దాగి ఉన్నటువంటి విషపూరితమైనటువంటిది ఈ యొక్క పాపం అనేది. పాపము చాలా తీవ్రమైనదండి, చాలా భయంకరమైనది. పాపం ఎందుకు భయంకరమైనదంటే, పాపం మనల్ని పరిశుద్ధుడైన దేవుడి నుంచి దూరం చేస్తుంది, మనలో నుంచి శాంతిని తీసేస్తుంది, మన జీవితాన్ని అర్థం లేకుండా మార్చేస్తుంది. అందుకనే పాపం అనేది అంత తీవ్రమైనది. ప్రియులారా, ఆ పాపాన్ని మన శక్తితో మనం జయించలేం. మనం మంచి కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఈ యొక్క పాపాన్ని మన యొద్ద నుండి మనం తీసివేసుకోలేం. ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప బంధకాల్లో నుంచి మనం బయటపడలేం. ఎంత ప్రయత్నించినా మళ్ళీ మనం పాపంలోనే మనల్ని పాపంలోనే పడగొడుతుంది. ఎందుకంటే అది బయట ఉండే సమస్య, అది మన లోపల ఉన్న సమస్య. మన లోపలే పాపం ఉంది కాబట్టి తప్పకుండా మనల్ని పడగొడుతూనే ఉంటుంది ఒక పాపం. అందుకనే ప్రభువుని యేసుక్రీస్తు వారు మోయలేని ఆ యొక్క పాప భారాన్ని, మనం మోయలేని పాప భారాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కొరకు మోశారు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పాపం ఎంత లోతైనదైనా క్రీస్తు యొక్క కృప ఇంకా లోతైనది. పాపం ఎంత బలమైనదైనా క్రీస్తు యొక్క శక్తి ఇంకా బలమైనది. అందుకనే పాప భారం కింద మనం నలిగిపోవద్దు. ఈ పాప భారం నుంచి బయటకు రావాలంటే క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తు శిలువ వైపు చూడాలి. అక్కడ మాత్రమే మనకు విడుదల దొరుకుతుంది. ప్రియులారా, ఇది మనం ఈ వచనాల్లో మనం గమనిస్తుంటాం. మరి ప్రత్యేకించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆ శిలువను ఎందుకు మోశారు, ఎందుకు మ్రాను మోశారు అని మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రత్యేకించి ఈ యొక్క ఒక్కటే వచనంలో 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలని మనం చూస్తాం. మొదటి కారణం ఏంటంటే, మనము మన పాపముల విషయమై చనిపోవడానికి. చూడండి, మొదటి భాగం 24వ వచనం మొదటి భాగం, మనము మన పాపముల విషయమై చనిపోవడానికి. రెండోది, మనము నీతి విషయమే బ్రతకడానికి, తర్వాత భాగం. తర్వాత మూడోది, మనం మన పాపముల నుండి స్వస్థత పొందడానికి, చివరి భాగం ఆ వచనంలోనే. ఈ 3 కారణాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన సిలువను ఆయన మోశారు. చూడండి, మొదటి కారణం, మనము మన పాపముల విషయమై చనిపోవడానికి. మన పాపముల విషయమై చనిపోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువను మోశారు. చూడండి, 24వ వచనం మొదటి భాగం చూస్తే, మనము పాపముల విషయమై
చనిపోయి అనే మాటను మనం చూస్తుంటాం. మనము అనగా ఎవరు అంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా. అదేవిధంగా మరి పాపముల విషయమే. పాపము అంటే ఏంటి? పాపము అంటే మూల భాషలలో మిస్సింగ్ ద మార్క్ అని అర్థం. అంటే ఏర్పరచబడినటువంటి గమ్యాన్ని చేరుకోకుండా మిస్ అవ్వడం అనేది పాపం అంటే అర్థం. దేవాది దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలకి అన్నిటి కూడా మనం మిస్ అయిపోయాం మార్క్. కాబట్టి మనం అందరం కూడా దేవునికి విరోధంగా మనం మారిపోయాం. ఏదెని తోటలో ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించారు. దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకి వారు అవిధేయత చూపించారు. వాళ్ళు మార్క్ను మిస్ అయ్యారు. దేవుని యొక్క స్టాండర్డ్స్ని మిస్ అయ్యారు. పాపం చేశారు, పాపంలో పడిపోయారు. ప్రియులారా, ఆదాము నుంచి ఇప్పటి నుంచి ఇంకా రాబోయే తరంలో అందరి వరకు అందరూ కూడా పాపంలోనే పడిపోయారు. వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడేనూ లేడు అనే వాక్యం సెలవిస్తుంది. పిల్లల, ఏ భేదము లేదు, అందరూ పాపులే, నేను మంచివాడిని, నేను పరిశుద్ధుని అనుకునేవారు ఈ లోకంలో లేరండి. ధనవంతులైనా, నిరుపేదలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అమెరికా వారైనా, ఇండియా వారైనా, ఎవరైనా సరే సమస్త మానవాళి అందరూ కూడా పాపులే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని యొక్క మహిమను పొందలేకపోవడం చాలా ప్రమాదకరం. దేవుని యొక్క మహిమను పొందుకోకపోతే దేవుని యొక్క శాపాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క ఉగ్రతని పొందుకుంటాం. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క మహిమను పొందుకోకపోవడం చాలా తీవ్రమైనటువంటి బాధను, సమస్యను మనకిస్తుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చూసినట్లయితే ఏ భేదంలో అందరూ పాపం చేసి దేవుడు నుంచి మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి మానవునిగా వచ్చి మన కొరకు, మన స్థానంలో ఆయన మరణించారు. ప్రియులారా, మరి ఇంకా నువ్వు చూసినట్లయితే ఈ 24వ వచనంలోను మనము పాపంలో విషయమై చనిపోయిన వారము అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అంటే పాపముల విషయమై చనిపోయిన వారం అంటే పాత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు, గడిచిన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనం ఒకప్పుడు పాపానికి బానిసలపోయిన వాళ్ళం, కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపం మన మీద అధికారం చెలాయించదిగా. ఎందుకంటే మన యొక్క అధికారి మారాడు. మనం ఏ మాత్రం కూడా పాపం యొక్క అధికారం కింద లేము. ఎందుకంటే క్రీస్తు మన కోసం మరణించడం ద్వారా మనకు ఒక నూతన అధికారి అయ్యాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపం కాదు ఇప్పుడు మన అధికారి. ప్రియులారా, మనం గడిచిన జీవితంలో, మన పాత జీవితంలో, మన గత జీవితంలో మనం పాపానికి బానిసలుగా ఉండేవాళ్ళం. కానీ క్రీస్తు యొక్క మరణం యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిజంగా అది గతంగా మారిపోయింది, ప్రస్తుతంగా లేదు మనకి మన పాప జీవితం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పాపముల విషయమై చనిపోయాము అని మనం గమనించినట్లయితే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని శిక్ష నుండి తప్పించడం మాత్రమే కాదు, ఆ యొక్క పాపం మన జీవితాన్ని నియంత్రించే శక్తి నుంచి కూడా ఆయన మనను శక్తినిచ్చాడు. ఎందుకంటే ఆ పాపపు శిక్షను నుండి తప్పించాడు. అంత మాత్రమే కాదు, పాపం మన మీద అధికారం చెలాయించకుండా ఆ అధికారాన్ని కూడా పూర్తిగా ఆయన నాశనం చేశాడు. సాతాను యొక్క తలని ఆయన చితగ్గొట్టాడు. అధికారం ఇకపై లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, మరొక విషయం మనం చూసినట్లయితే పాపం విషయమే చనిపోవడం అంటే మన పాపం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క పాపం వల్ల వచ్చేటువంటి వెలను, ఆ శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా ఆయన చెల్లించారు, పరిపూర్ణంగా ఆయన భరించారు. మనందరి కోసం ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేశారు. మనందరిపై ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రతని ఆయన తీసుకొని ఆయన మన స్థానంలో ఆయన మరణించాడు. చూడండి, ఇక్కడ మరణించు అనేటువంటి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాట ఇక్కడ మాత్రమే ఉపయోగించబడింది ఎంటైర్ న్యూ టెస్టిమెంట్లో, నూతన నిబంధనలో. ఈ యొక్క మాట గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే అపెగోనోమాయ్ అనేటువంటి గ్రీక్ మాటను ఆ యొక్క మాటకి వాడడం జరిగింది.
దీనికి అర్థం ఏంటంటే మరణించు అనేటువంటి మాటకి మూల భాషల్లో ఉన్నటువంటి అర్థం దూరంగా ఉండడం, వదిలిపెట్టడం, ఉనికిలో లేకపోవడం అని అర్థం. అంటే మనం పాపముల విషయమై చనిపోయిన వారం అంటే ఏంటంటే పాపముల విషయమై దూరంగా ఉన్న వాళ్ళం, విడిచిపెట్టబడిన వాళ్ళం, ఉనికిలో పాపం యొక్క స్థితిలో లేని వాళ్ళం అని అర్థం ఈ యొక్క మాటకి. పాపపు ఉనికి నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళం అని ఈ యొక్క అర్థం మనం చూస్తుంటాం ప్రియులారా. క్రీస్తు విశ్వాసుల కోసం మరణించడం ద్వారా వారిని పాపానికి రావాల్సినటువంటి శిక్ష నుండి ఆయన వేరు చేశాడు. వాళ్ళ మీద పాపం యొక్క అధికారాన్ని పరిపూర్ణంగా తొలగించాడు. నరకానికి దారి తీసేటువంటి ఆ పాపముల యొక్క రికార్డ్ అంతా కూడా, మన పాపముల చిట్ట అంతా కూడా ఆయన కంప్లీట్గా తుడిచివేశాడు, దాన్ని కొట్టివేశాడు. మన పాపముల రికార్డ్ అంతా కూడా నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి ఈరోజు మనకి ఒక పాపం నుంచి గొప్ప విముక్తి, రక్షణ అనేది మనకు దొరుకుతుంది ప్రియులారా. చూడండి, మనం మన పాపానికి చనిపోకుండా బ్రతికి ఉంటే చాలా ప్రమాదం. విశ్వాసమైన మనం అందరం కూడా మన పాపముల విషయమై చనిపోయిన వారంగా ఉన్నాం. ఇంకా చనిపోయిన వారంగా కాకుండా మన పాపముల విషయమై ఇంకా జీవించు వారంగా ఉన్నామనుకోండి, మనం ఇంకను చాలా భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మన పాపముల విషయమై మనము చనిపోకపోతే మనం ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ప్రేమిస్తాం, పాపానికి బానిసలుగా అవుతాం. పాపం మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. పాపానికి మనం బానిసలైపోయి అదే అయోమయంలో పడిపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, మనం పాప విషయమై చనిపోయిన వారం కాబట్టి అలాంటి ప్రమాదంలో మనం పడడం లేదు. కానీ ఇంకా ఎవరైనా సరే మన మధ్యలో మన పాపానికి, మీ పాపానికి చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో, అంటే చనిపోయిన వారంటే మీ పాపాన్ని విడిచిపెట్టని వారు ఎవరైతే ఉంటారో, గమనించండి ప్రియులారా, మీరు ఇంకనూ ప్రమాదకరమైన స్థితిలోనే ఉన్నారు. మీ పాపముల విషయమే మీ చనిపోకపోతే, ఇంకనూ బ్రతికే ఉంటే మీరు నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇంకనూ మీరున్నారు. దయచేసి ప్రియులారా, మీ పాపముల విషయమే మీరు చనిపోవాలంటే మీరు క్రీస్తు నా కోసం చనిపోయాడు అని మీరు నమ్మాలి. కాబట్టి క్రీస్తు యొక్క మరణాన్ని బట్టి, నమ్మడాన్ని బట్టి మీరు మీ పాపముల విషయమై చనిపోతారు. క్రీస్తు మరలా సిలువను తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి ఆయన పునరుత్థానం ద్వారా మీరు కూడా లేపబడతారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ప్రియులారా. మనం ఇంకా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూస్తే చాలా గొప్ప సత్యాలని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఎవరైనా బిగ్గరగా గట్టిగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజమం పొందిదమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమై మైనేడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. థ్యాంక్ యూ. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిజంగా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తుంటాము. అయితే ఈ యొక్క త్యాగంలో, ఆయన యొక్క మరణంలో ప్రత్యేకించి ఒక 4 ప్రయోజనాలని మనం చూస్తుంటాం ఈ యొక్క వచన భాగాల్లో. అయితే మొదటి ప్రయోజనం ఏంటంటే విమోచన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం మరణించడాన్ని బట్టి మనకు విమోచన లభించింది. దీన్ని రిడెంప్షన్ అంటారు. అంటే మనము చెల్లించలేనటువంటి అప్పును
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణం అనే వెలపెట్టి ఆయన మనల్ని కొన్నాడు. ఆయన మనల్ని వెలపెట్టి ఆయన మనల్ని విమోచించాడు. ఇది రిడెంప్షన్. అదేవిధంగా రెండవది జస్టిఫికేషన్. నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చాడు. ఎందుకంటే చట్టపరంగా మనమందరం కూడా పాపులం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు, జస్టిఫై చేశాడు. జస్టిఫికేషన్. ఈ నీతిమంతులుగా మనకు మనముగా కాలేము. ఆ దేవాతి దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆయన నీతిని మన మీద ఆపాదించాడు. ఇది జస్టిఫై చేశాడు, మన జస్టిఫికేషన్. మూడవదిగా రికన్సిలియేషన్, సమాధానపరిచాడు. ఏంటనంటే మన పాపాల వల్ల దేవునికి మనకు మధ్యలో శత్రుత్వం ఉంది. దేవుడు పరిశుద్ధుడు, కానీ మనం పాపులం. కాబట్టి పాపులమైన మనం దేవునితో మన పాపాన్ని బట్టి సావాసాన్ని కలిగి ఉండలేము. మన మధ్య అగాధమైనటువంటి ఎడబాటు ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు మరణించడం ద్వారా తండ్రికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఎడబాటును ఆయన తీసివేశాడు. ఆయన మనల్ని సమాధానపరిచాడు. మునుపు శత్రువులం, కానీ ఇప్పుడు తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. అదేవిధంగా నాలుగవదిగా ప్రొపిషియేషన్, సమాధాన బలి. ఆయన మన కోసం ఏం చేశాడంటే నిజముగా మన పాపాల పైన దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఉందో, మన పాపాలందరిపైన దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఉందో ఆ ఉగ్రతనంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన మీద వేసుకొని ఆ పాత్రని పూర్తిగా తాగాడు. దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా, ఉగ్రత పాత్ర అని ఒకటి ఉంటే ఆ ఉగ్రత పాత్రని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క చుక్క విడిచిపెట్టకుండా ఆయన పరిపూర్ణంగా ఆ ఉగ్రత పాత్రని తాగాడు. అంటే మనందరి పాపాల పట్ల ఉన్నటువంటి ఉగ్రతని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా తీసుకున్నాడు. నిజంగా మన పాపాల పట్ల ఉన్నటువంటి శిక్ష మన మీద పడడం లేదు, క్రీస్తు మీద ఇదివరకే పడింది. కాబట్టి క్రీస్తు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి మనకి ఈరోజు విమోచన, సమాధాన బలి, సమాధానం అనేది మనకు ఏర్పడింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. ఇది మొదటి విషయం. ఎందుకంటే క్రీస్తు మన పాపాల కోసం ఎందుకు మరణించారంటే ఆయన మనము చనిపోవడానికి, అంటే పాపం విషయమై చనిపోవడానికి మొదటి విషయం. రెండవది మనం చూసినట్లయితే క్రీస్తు మన పాపమును శిలువ మీద ఎందుకు మోసారు అంటే రెండవ కారణం మనము నీతి విషయమై జీవించడానికి. ఇంకొక పదం అదే వచనంలో 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అనే మాట ఉంది చూడండి. రెండవ కారణం నీతి విషయమై జీవించినట్లు. అందుకని మనను ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం మరణించారు. చూడండి, నీతి విషయమై జీవించడం అంటే పాపం చేయకుండా ఉండడం మాత్రమే కాదండి. ఒక కొత్త జీవితాన్ని కలిగి ఉండి నీతి విషయమే బ్రతకాలి. నీతిని మన జీవితాల్లో మనం జరిగించాలి. నీతి విషయమే బ్రతికి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ కోసం బ్రతకడం అని అర్థం. నీతి విషయమే బ్రతకడం అంటే దేవుని మహిమ కోసం బ్రతకడం అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు మన కోసం ఎందుకు మరణించాడంటే మనము దేవుని యొక్క మహిమ కొరకు బ్రతకడానికి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు మరణం వల్ల మన పాపాల శిక్ష పూర్తిగా చెల్లించబడ్డది, మొదటి విషయం. రెండవదిగా దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులుగా బ్రతకాలని దేవుడు మన కోసం ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఆయన మరణించారు. చూడండి, ఇక్కడ మనం ఈ యొక్క విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 23 వచనంలో చాలా క్లియర్గా చూస్తుంటాం. ఇంతకుముందు మనము 1 నుంచి 10 వచనాలు చూసాం కదా. అది మనం చనిపోవడం గురించి చూసాం. కానీ ఇప్పుడు జీవించడం గురించి చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 23 చదవండి ఎవరైనా గట్టిగా బిగ్గరగా. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కానిమిత్తమై పాపమునకే గాని
నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీరము బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకు అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతిగా దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. థ్యాంక్ యూ అండి. అయితే ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మన కోసం మరణించడం ప్రత్యేకమైన ఉద్దేశం ఆయన మన పాపాలను క్షమించడం మాత్రమే కాదండి. రెండవ ఉద్దేశం ఏంటంటే మనము నీతి విషయమై బ్రతకడం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కోసం మరణించాడు. చాలాసార్లు మనం మొదటి విషయం దగ్గరే ఆగిపోతాం. నా పాపాల కోసం మరణించాడు, హల్లెలూయా, నీకు వందనాల దేవా, నా పాపాలని పోయాయి. కానీ రెండవ విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. మరి మనం నిజముగా నీతి విషయమే మనం బ్రతుకుతున్నామా? నీతి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు మనం బ్రతుకుతున్నామా అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఈ వచనంలో మనం గమనించినట్లయితే నీతి విషయమై జీవించడం అంటే ఏంటో ఆయన చెబుతున్నాడు. 4 విషయాలు చెప్తున్నాడు ఈ వచనాల్లో. ఏంటంటే మొదటి విషయం, నీతి విషయమై జీవించడం అంటే పాపానికి ఇక దాసులుగా జీవించకూడదు. పాపానికి బానిసలుగా జీవించకూడదు, దాసులుగా జీవించకూడదు. ఎందుకంటే మునుపు మనం పాపానికి బానిసలుగా ఉండేవాళ్ళం. కానీ క్రీస్తు మన కోసం మరణించాడు కాబట్టి ఆ బానిసత్వాన్ని తొలగించి తీసివేసుకున్నాం కాబట్టి మరలా తిరిగి అదే పాప బానిసత్వానికి మనం వెళ్ళకూడదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. నీతి విషయమే జీవించడం అంటే పాపానికి ఇక దాసులుగా ఉండకుండా జీవించడం అని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా, నీతి విషయమే జీవించడం అంటే క్రొత్త స్వభావంతో జీవించడం. అంటే క్రీస్తులో మనము నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళం. పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయను. మనము క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నాం కాబట్టి నూతన సృష్టిగా మనం బ్రతకాలి. నూతన స్వభావం, నూతన ఆలోచనలు, నూతన జీవితాన్ని మనం అనుసరించాలి. ప్రియులారా, ఇది రెండోది. నీతి విషయమై జీవించడం అంటే కొత్త స్వభావంతో జీవించడం. మూడోది, పరిశుద్ధాత్మ శక్తితో జీవించడం. క్రైస్తవ జీవితం అనేది వ్యక్తిగతంగా మన మీద మనం ఆధారపడితే మనం బ్రతకలేమండి. క్రైస్తవ జీవితం అనేది పరిశుద్ధాత్మ శక్తి మీద మనం జీవించాలి, ఆధారపడాలి. ఎందుకంటే ప్రతిరోజు మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవా, నేను బలహీనుణ్ణి, దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి నన్ను నీతి కొరకు బ్రతకడానికి కృప అనుగ్రహించు, పాపానికి దూరంగా ఉండడానికి నీ కృప అనుగ్రహించు దేవా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, నీతి కొరకు జీవించడం అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడడం, జీవించడం, ఆధారపడడం అని మనం గమనించాలి. నాలుగోదిగా, నీతి కొరకు జీవించడం అంటే నీతిని మన జీవితంలో మనం చూపించడం. గమనించండి, నీతిని మన జీవితంలో చూపించడం అంటే నిజంగా ప్రేమ చూపించడం, క్షమించడం, నిజాయితీగా ఉండడం, ఇతరులకు సేవ చేయడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, బలపరచుకోవడం. ఈ విధంగా నీతి కొరకు జీవించడం అంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమకరమైనటువంటి పనులను చేయడమే ఆ యొక్క నీతి కొరకు జీవించడం అంటే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్రీస్తు మనకు కేవలం ఒక కొత్త స్థితిని మాత్రమే ఇవ్వలేదు, ఒక కొత్త జీవన విధానాన్ని కూడా ఇచ్చాడు. ఇది వరకు నువ్వు పాపివి, కానీ నా కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు కొత్త జీవితాన్ని జీవించాలి, నూతనంగా బ్రతకాలి అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, మనం ప్రతిరోజు కూడా మన స్వయానికి, మన పాపానికి మనం చస్తూ దేవుని యొక్క మహిమ కోసం మనం బ్రతుకుతూ ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో నీతి కొరకు జీవించాలి. నా మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? నా జీవితం దేవుని నామానికి మహిమకరంగా ఉందా? నా పనులు దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాయా అని ప్రతిదీ కూడా దేవుని యొక్క మహిమ వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి.
నిజంగా నా కుటుంబ జీవితంలో నేను దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నానా? నా పిల్లలను నేను దేవుని మహిమ కోసం పెంచుతున్నానా? నా పని నేను దేవుని మహిమ కోసం చేస్తున్నానా? నేను ఇతరులతో మాట్లాడడం దేవుని మహిమ కోసం మాట్లాడుతున్నానా? నా ఆలోచనలు, నా పనులు దేవుని మహిమే ధ్యేయంగా ఉన్నాయా లేవా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. పిల్లల నీతి కొరకు జీవించడం అంటే దేవుని మహిమ కోసం జీవించడం. ప్రతి విషయంలో, అన్ని ఏరియాలో మన లైఫ్లో దేవుని మహిమ కొరకు మనం జీవించడానికి పిలువబడ్డాం. పిల్లరా చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు మృతుల్లో నుండి లేచినట్లే మనము కూడా కొత్త జీవితానికి లేపబడ్డాం జీవించడానికి. నిజముగా క్రీస్తు మరణం మన పాత జీవితానికి ముగింపు పెట్టింది. క్రీస్తు యొక్క పునరుత్థానం అంటే మరణాన్ని తిరిగి లేచాడు కాబట్టి మనం ఒక నూతన జీవితాన్ని మనం క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం ద్వారా మనం పొందుకున్నాం. ప్రియులారా చూడండి, క్రీస్తు యొక్క త్యాగం అనేది చాలా విలువైనది. క్రీస్తు మన కోసం మరణించడం వెనకాల అమూల్యమైనటువంటి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి చూసినట్లయితే అబుదాబిలో పనిచేస్తున్నటువంటి మనం చాలా కష్టపడి పనిచేస్తూ, రాత్రనక పగలనక పనిచేస్తూ, మరి ఎక్స్ట్రా అవర్స్ కూడా పనిచేస్తూ, అదేవిధంగా తినక అలా ఉండి డబ్బులు సంపాదించి ఇండియాకి మన కుమారుడు MBBS చదువుకోవడానికి మనం డబ్బులు పంపించామనుకోండి. కానీ కుమారుడు అయితే ఇంటి దగ్గర చెడు స్నేహాలు బట్టి తిరుగుతూ, తినుచు తాగుచు, మరి సినిమాలకు చూస్తూ, ఎక్కువగా డబ్బును వృధా చేస్తూ అలా బ్రతుకుతున్నాడు అనుకోండి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీకు ఎలా అనిపిస్తుంది? నాయనా, నీకోసం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేస్తున్నాను అబుదాబిలో, ఎంతో కష్టపడి డబ్బులు పంపిస్తే నీవు ఇంటి దగ్గర దాన్ని వృధా చేస్తున్నావు అని చాలా ఒక తల్లులకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ గమనించండి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాలు పోవడానికి ఆ దేవాతి దేవుడే మానవునిగా వచ్చి, దాసునిగా ఆయన లోకంలోనికి వచ్చి, ఉమ్మివేయబడి, అవమానించబడి, కొర్రలతో కొట్టబడి, ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని, చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టించుకొని, ఒక్క చుక్క రక్తం లేకుండా ఆయన మనందరి కోసం కలవరశిలలో ఆయన కారిస్తే, మన కోసం మరణిస్తే, నిజంగా క్రైస్తవులుగా మనం ఎలా బ్రతుకుతున్నాం? ఒక విషయాన్ని గమనించాలి. రక్షింపబడ్డ మనము మనం మరలా ఒకవేళ పాపం చేస్తే మరలా సిలువను దాటి వెళ్ళి మనం పాపం చేస్తున్నాం మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే నీ పాపాల కోసం క్రీస్తు మరణించాడు. కానీ మరలా నువ్వు అదే పాపాలు చేస్తుంటే నువ్వు క్రీస్తు యొక్క త్యాగాన్ని లెక్క చేయట్లేదు అన్నట్టు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదిస్తే అది నీకు పంపిస్తే నువ్వు ఎలాగ వృధాగా పెడుతున్నావో అంతకంటే ఇంకెక్కువ తీవ్రంగా, ఇంకో ఎక్కువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం మరణిస్తే, ఆయన మరణాన్ని మనం లెక్క చేయకుండా ఆయన మరణించినటువంటి పాపాలనే చేస్తే ఎలా ఉంటుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బహుశా అనుకోవచ్చు, నాయన ఆ పాపాల కోసం నేను మరణించాను కానీ నువ్వు మళ్ళీ అవే చేస్తున్నావు అని బహుశా ఆయన ఎంత బాధపడుతుండవచ్చో. గమనించండి, మీరు పాపం చేసినప్పుడల్లా క్రీస్తు యొక్క ముఖం మీద ఉమ్మి వేసి అవమానించి, ఆయన శిలువ త్యాగాన్ని అవమానించి మరలా పాపం చేస్తున్నట్టే లెక్క. కాబట్టి మీరు పాపం చేస్తున్నప్పుడు ఇది సాధారణమైనది అని అనుకోకండి. మీ పాపం చాలా తీవ్రమైనది. మీ పాపం చాలా తీవ్రమైనది అయితే ఆ దేవాతి దేవుడే ఈ లోకంలోనికి వచ్చేవాడు కాదు. మీ పాపం చాలా తీవ్రమైనది కాబట్టి, చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఆ దేవాతి దేవుడు ఈ లోకంలోనికి మానవునిగా వచ్చి భయంకరమైనటువంటి ఆ యొక్క శిలువ శిక్షను ఆయన మనందరి కొరకు భరించాడు. రోమా సామ్రాజ్యం వాళ్ళు శిలువను వేసేటువంటి విధానం మనం చూసినట్లయితే చాలా కఠినమైనటువంటి శిక్షలు అవి. కొరలతో కొట్టడం కానీ, మేకులతో కాళ్ళలో చేతుల్లో కొట్టడం కానీ, ముళ్ళ కిరీటం పెట్టడం కానీ, శిలువపై వేసి అలా ఉంచడం అనేది కానీ అది చాలా వేదనకరమైనటువంటి మరణం. ఎవ్వరు కూడా ఆ శిక్ష పొందడానికి ఇష్టపడరు. ఆ శిక్ష ఎవరికైనా శిలువ శిక్ష విధిస్తున్నారు